హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. ఈరోజు ఫిల్మ్ నగర్లో ఫిల్మ్ కంటెంట్ ఏంటంటే బాలయ్య హీరోయిన్కి వేధింపులు. తనని వేధిస్తున్నారంటున్న ప్రముఖ నటి హనీ రోజ్ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ పోస్ట్ పెట్టింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు కేరళలోని కుంబలాన్కి చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బిజినెస్ ప్రమోషన్లలో ఆఫర్ ఇస్తే హనీ రోజ్ తిరస్కరించింది. ఒక వ్యాపారవేత్త వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నానంటూ హనీ రోజ్ తన పోస్ట్లో పేర్కొంది. తను వెళ్లే ప్రతి ఈవెంట్కు వచ్చి కించపరిచేలా మాట్లాడడం ప్రారంభించాడు అని హనీ చెప్పింది. కొంతకాలంగా హనీ రోజ్ సోషల్ మీడియా పోస్టులపై కొందరు డబుల్ మీనింగ్ పోస్టులు పెడుతున్నారని ఆరోపణ. ప్రస్తుతం హనీ రోజ్ యొక్క మెయిన్ అఫీషియల్ అకౌంట్స్ అన్ని పోలీసుల చేతుల్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ మూవీ మీద అంజలి కమెంట్స్. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ భార్య పాత్రలో కథ మలుపు తిప్పే పాత్రలో తను నటించనున్నదని తను పేర్కొంది. గేమ్ చేంజర్ మూవీ తన కెరియర్లోని ది బెస్ట్ ఉండబోతుందని, సహజ నటనతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడం కోసం తను ఎంతగానో కష్టపడింది అండ్ గేమ్ చేంజర్ మూవీ కోసం తను ఎంతగానో మార్చుకుందని తను పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ గ్లోతో పాటు తెలుగులోని కొన్ని సినిమాల్లో నటిస్తుంది. బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేసిన పుష్ప 2 దంగల్ని దాటాలంటే కొద్దిగా కష్టమే. పుష్ప 2 మరో రికార్డుని సొంతం చేసుకుంది. 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు నమోదు చేసింది. ఇప్పటివరకు 1810 కోట్లతో బాహుబలి 2 రెండవ స్థానంలో ఉండేది. దాన్ని వెనక్కి నెట్టుతూ పుష్ప 2 రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు పుష్పరాజ్ ముందుంది అమీర్ ఖాన్ దంగల్ మూవీ రికార్డు మాత్రమే. ఇండియన్ బాక్సాఫీస్ సినిమాలో ఇప్పటికే అత్యంత వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నెంబర్ 1గా నిలుస్తుంది.